అన్నమయ్య జిల్లాలో జరిగిన అమానుష ఘటన అందరినీ కలిచివేసింది. బాలికపై జరిగిన అత్యాచారం నేటి యువతి ఎలా పెడదారి పడుతుందో తెలియజేస్తుంది. చిన్నారిపై లైంగిక దాడి చేసి చంపేయటం మనుషుల్లో క్రూరత్వాన్ని చాటి చెప్తుంది. నిందితుడు డ్రగ్స్కి బానిస అనే ఆరోపణలు వినిపించడం కలకలం రేపుతుంది. ప్రస్తుతం మాదక ద్రవ్యాలు సోషల్ మీడియా ప్రభావం కారణంగా యువతలో నేర స్వభావం పెరిగిపోతుంది. డ్రగ్స్ అమ్మే గ్యాంగులు, డ్రగ్స్ వాడక దందాలతో పాటు సోషల్ మీడియాని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉందనే మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది. ఈ దారుణ ఘటన ఒక నేరస్తుడి క్రూరత్వం మాత్రమే కాదు, పిల్లల భద్రతపై కుటుంబం, సమాజం కలిసి ఏర్పరచాల్సిన రక్షణ వలయంలో ఉన్న లోపాలను కూడా బహిర్గతం చేసింది. పిల్లలు ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ప్రమాద సూచనలు ఎలా గుర్తించాలి అనే అవగాహన ఇంకా తగిన స్థాయిలో లేదు. తల్లిదండ్రులు అప్రమత్తత, పరిసరాల పర్యవేక్షణ, అలాగే సామాజిక జాగ్రత్తల లోపం ఈ దారుణానికి పరోక్ష కారణాలుగా కనిపిస్తున్నాయి. పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, ప్రమాద సమయంలో ఎలా స్పందించాలి, ఎవరిని సంప్రదించాలి వంటి ప్రాథమిక సమాచారంపై ఇప్పటికీ అవగాహన కల్పించడం లేదు. భద్రత అనేది కేవలం కుటుంబ బాధ్యత కాదు, సమాజ బాధ్యత అనే భావన కూడా పెరగాలి. దేశవ్యాప్తంగా చిన్నారులపై లైంగిక నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో మదనపల్లి ఘటన మరో భయానక ఉదాహరణగా నిలిచింది. పరిచయం ఉన్నవారే నేరస్తులుగా మారుతున్న ధోరణి ఈ సమాజ నైతిక స్థితిగతులపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. కేవలం చట్టాలు ఉండగానే సరిపోదు, వాటి అమలు కఠినంగా, వేగంగా ఉండాలి అన్న డిమాండ్ మరింత బలపడుతోంది. మదనపల్లి ఘటన సమాజం మొత్తానికి హెచ్చరికగా నిలవాలి. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి మణి తణుకు నుండి మన లైవ్లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ మణి. గుడ్ మార్నింగ్ మణి. పోలీసుల స్పందన ఎలా ఉండాలి ఇలాంటి కేసుల్లో? ఇలాంటి కేసుల్లో ప్రతి నిమిషం కూడా చాలా విలువైందని చెప్పవచ్చు. ఫిర్యాదు వచ్చిన వెంటనే దీన్ని సాధారణ మిస్సింగ్ కేసు కాకుండా అత్యంత కేసుగా పరిగణించాలి. వెంటనే సీసీ కెమెరాలు చెక్ చేయాలి, ఖాళీ మొత్తం చెక్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎవరైతే అనుమానంగా మనం పోలీసులు చేపడతారో వాళ్ళందరినీ ప్రత్యేకంగా విచారణ చేపట్టాలి. ప్రజలు కూడా పోలీసులకు పూర్తిగా సహాయ సహకారాలు కూడా అందించాలి. ఒక చిన్న సమాచారం కూడా పెద్ద క్లూగా మారే అవకాశం ఉంటుంది కాక వీటిల్లో. దానివల్ల మనం వేగంగా స్పందించినట్లయితే, పోలీసులు వేగంగా స్పందించినట్లయితే చాలాసార్లు ప్రాణాలు కాపాడే అవకాశం కూడా ఉంటుంది. యాక్చువల్లీ కొన్ని గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరగాలి. అదేవిధంగా గాలింపు చర్యలు కూడా ప్రారంభిస్తే ఆధారాలు దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ప్రక్రియ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో మార్గదర్శకాలకు అనుకూలంగా కూడా ఉండాలి కాక ప్రతి మిస్సింగ్ కేసు కూడా హై రిస్క్ కేసుగా పరిగణించినప్పుడు బాలిక మిస్సింగ్ అయితే అపహరణ కోణంలో దర్యాప్తు కూడా చేపట్టవలసి వస్తుంది. ఈ కొన్ని సందర్భాల్లో కూడా ఇటువంటి కేసులను చైల్డ్ ప్రొటెక్షన్ కు కమిటీకి కూడా అందజేయవలసి వస్తుంది కాక తొలి 24 గంటల్లో కేసును నిందితుని పట్టుకునే విధంగా కూడా పోలీసులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేయాలి. చివరిసారిగా కనిపించిన ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో సీసీటీవీ ఫుటేజ్ను కూడా మొబైల్ డేటాతో పాటు ప్రతి దాన్ని కూడా తక్షణంగా అన్ని పరిశీలించాలి. అలా విధంగా రైల్వే స్టేషన్లు కానీ, బస్ స్టాండ్లు కానీ, హాస్పిటల్ కానీ ప్రతి చోట అలర్ట్ చేయడం అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆ కేసు తీవ్రత బట్టి కూడా సబ్ డివిజనల్ స్థాయిలో ఒక ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసి ప్రతి 24 గంటలకు ఒకసారి ప్రోగ్రెస్ రివ్యూ కూడా చేయవలసి వస్తుంది. ఎప్పటికప్పుడు ఏదైతే ఎటువంటి జరిగినప్పుడు కుటుంబంలో ఆ పేరెంట్స్కి కానీ, బంధువులకు కానీ చాలా ఆందోళన ఉంటుంది. వాళ్ళందరూ కూడా పోలీసులు సమన్వయం చెప్తూ కుటుంబానికి క్రమం తప్పకుండా అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. ఇలా ఒకవేళ అది లైంగికంగా అనుమానం ఉంటే కనుక బాలల విషయంలో పోక్సో యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేయవలసి వస్తుంది. అటువంటి అప్పుడు బాధితుల పేరు కానీ, ఫోటోలు కానీ కూడా మీడియాలోకి పెట్టకుండా గోప్యంగా ఉండవలసి వస్తుంది. అదేవిధంగా మీరు ఏదైతే చెప్పారో ఇలాంటి విషయాల్లో పర్టికులర్ గా ఇలాంటి కేసెస్ లో గనక పోలీసులు సత్వరమే యాక్షన్ తీసుకొని యాక్షన్ ప్లాన్ లో గనక దిగినట్లయితే ఏదైతే కిడ్నాపో లేదంటే జస్ట్ కిడ్నాపింగ్ ట్రావెలింగ్ ప్రాసెస్ లోనో ఆ నేరం అక్కడితో పరిగణించబడుతుంది. రేపు వరకు వెళ్ళే అంశం లేకుండా వాళ్ళని జాగ్రత్తగా కాపాడొచ్చని మీరైతే చెప్పారు మణి. అదైతే కరెక్ట్. రైట్. థ్యాంక్ యూ మణి. అవును కాకనా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel